నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ శని వక్రగతి అనేది ఏ విధంగా ఉందో చెప్పండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 138 రోజుల పాటు ఉన్న శని కుంభరాశిలో వక్రస్థితి అనేది ఏర్పడింది. వక్రస్థితి ఏర్పడినప్పుడు ఇక్కడ మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కూడా వక్రస్థితిలో ఉంది. ఈ వక్రస్థితి అనేది 5 గ్రహాలకు మాత్రమే వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. ఈ వక్రస్థితిలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలకి మనకి పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా వక్రస్థితి అనేది వస్తూ ఉంటుంది. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. అలానే రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటాడు. అంటే ఏవైనా సరే అంతరిక్షంలో 2 గ్రహాలు పరిభ్రమణం చెందుతూ ఉండగా ఒక గ్రహము దాని వేగాన్ని తగ్గించుకున్న స్థితినే వక్రస్థితి అంటారు. అది భూమి మీద ఉండే వాళ్ళందరికీ కూడా ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్ళిపోతుండగా మనం ఆపాదిస్తాం. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఎలా ఉంటుంది? వక్రస్థితి తిరోగమనం వల్ల మనకు కొన్ని రాసుల వాళ్ళకి శుభాలు, అశుభాలు, మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. అంటే కుంభంలో శని వక్రగతిలో ఉన్నాడు. అంటే 5వ స్థానాన్ని సూచిస్తుంది. ఇక్కడ 5వ స్థానం అంటే ఏంటంటే కుంభరాశి. అంటే పంచమ స్థానంలో శని ఉండటం అనేది జరిగింది. అయితే చతుర్థ స్థానం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చతుర్థ స్థానం యొక్క ప్రభావం ఉండటం వల్ల ఏదైనా సరే ఒక గ్రహం వక్రస్థితిలో ఉందంటే దాని వెనక రాశి విషయాన్ని ఆలోచించాలి. అంటే వెనకడి యొక్క స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే చతుర్థ స్థానం అంటే ఏంటంటే మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంటుంది. అయితే ఆదాయం అనేది కొంత గణనీయంగా పెరుగుతుంటుంది వక్రస్థితిలో ఉన్నా కూడా. అంటే ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది. వృత్తిలో విజయం సాధించే అవకాశం, వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు. అలానే తల్లుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. దానితో పాటు ఏదైనా ప్లాన్ వేస్తే మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చేస్తారు. ఆ ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు బలోపేతం అవుతాయి. దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం దొరకటము, అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి లభించే అవకాశాలు. అంటే ఈ సమయం అనేది దాదాపుగా అన్ని విధాలుగా మంచిగానే ఉంటుంది. కానీ తల్లిదండ్రుల యొక్క అనారోగ్యాలు, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం, అదే విదేశాలకు వెళ్ళే వ్యక్తులకి ఆగిపోయే అవకాశాలు, అంటే ఉద్యోగంలో సంబంధాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో బంధం అనేది తక్కువగా ఉంటుంది. అలానే మానసిక స్థితి కరెక్ట్గా లేకపోవటం, ప్రతి పనిలో కూడా జాప్యం జరిగే అవకాశం. అంటే అనుకుంటారు ఈ పని జరగాలని, ఆ పని లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ లేట్ అయినా సక్సెస్ అవుతుంది. అంటే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే లిటిగేషన్స్ వ్యవహారాలు తలదోర్చకూడదు. మానసిక స్థితి విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఆదాయం అనేది బాగా ఉన్నా కూడా ఆదాయంలో కొంత గణనీయంగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి వీళ్ళకి. అంటే మంచి విషయాల ఖర్చులు జరుగుతాయి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఇల్లు కన్స్ట్రక్షన్ ఒకటి, బంగారం కొనుగోలు చేయటం, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, పిల్లల యొక్క చదువులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది. హ్మ్. కానీ మానసిక స్థితి, ఆరోగ్య విషయంలో దోషం కలుగుతుంది. ఓకే. అలానే ఇంటి దగ్గర ఖర్చులు కూడా ఒక 25% ఎగస్ట్రా ఖర్చులవుతాయి. హ్మ్. అంటే రోగాలు, నొప్పులు, రుణాలు హ్మ్. అంటే రుణాలు తీరుస్తారు. హ్మ్. తీర్చిన తర్వాత రోగాలు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అంటే రోగాల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. హ్మ్. అంటే కొంత సంపాదన అనేది 25% డిసీజెస్‌కి ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. కాబట్టి రోగాన్ని, ఆరోగ్యం అని చాలా ఇంపార్టెంట్‌గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. హ్మ్. గొడవలు, తగాదాల విషయాల్లో కూడా తలదూర్చకూడదు. ఓకే. అందువల్ల త తలదూర్చడం వల్ల కూడా కొన్ని డబ్బులు కోర్టు సమస్యలకి డబ్బులు ఖర్చు కావటం, పోలీస్ స్టేషన్‌లకు ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కాబట్టి తులారాశి వాళ్ళు కొద్దిగా లౌకిక జ్ఞానాన్ని ప్రవర్తించి కొన్ని హ్మ్. పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి? సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. హ్మ్. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని హ్మ్. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, గోధుమలు దానం చేయటం వల్ల, ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. తులారాశి వారికి పరిహారాలు తూచా తప్పకుండా చేయండి. చాలా మంచి పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో కానివ్వండి, లేదా ఈ రాశిలో మొత్తంలో ఎక్కడైనా మీకు ఎలాంటి డౌట్స్ ఏదన్నా ఉన్నా, మాకిలా గోచరిస్తుంది. మరి మీరు ఈ విధంగా చెప్పారు. ఇది కరెక్టా? రాంగా? ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక వీడియో విన్నప్పుడు, చూసినప్పుడు. ఇలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా డైరెక్ట్‌గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేస్తే గురువుగారు అపాయింట్‌మెంట్ లభిస్తుంది. మీ యొక్క జాతకాల్ని పరిశీలించి దానికి ఏవైనా దోషాలుంటే చక్కగా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.